కొండపల్లి శాంతినగర్ సమీపంలో బుడమేరు వాగుకు పడిన గండిని పూడ్చడానికి ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. మెగా ఇంజనీరింగ్ కంపెనీ స్కూబా డైవర్లను రంగంలోకి దించింది. గండి పడిన చోట లోతును అంచనా వేస్తూ ఉన్నారు. కెప్టెన్ రామ్ ఆధ్వర్యంలోని స్కూబా డైవర్లు గండి ఉన్న ప్రాంతంలో వరద ప్రవాహాన్ని అంచనా వేశారు. కొన్ని చోట్ల 2 మీటర్లు, కొన్ని చోట్ల 4 మీటర్ల లోతున్నట్టుగా గుర్తించారు. గండి పడిన చోట కాంక్రీట్ చేసి ఉండడంతో అక్కడ ఐరన్ బళ్ళ్యాలు దించిన ప్రయోజనం లేదని నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం 2 వైపుల నుంచి బండరాళ్లను వేస్తూ గండిని రేపట్లోగా పూడుస్తామని కెప్టెన్ రామ్ చెబుతున్నారు. అక్కడ నుంచి మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, ప్రస్తుతం చూస్తున్నా అంటే డైవర్స్ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. టెర్రైన్ ఎట్లా ఉంది అంటే కాంక్రీట్ బిల్డింగ్ అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది, కాంక్రీట్తో బిల్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. డైవర్స్ ఎట్లాంటి నివేదిక ఇచ్చారంటే ఎట్లాంటి రిపోర్ట్ ఇచ్చారు దీని మీద? ఆల్టర్నేటివ్ వేస్ ఎట్లా చూస్తూ ఉన్నారు? రాళ్లు వేస్తే గండి పూడుతుందా? కొండపల్లిలోని శాంతినగర్లో ప్రస్తుతం అయితే గండి పడినటువంటి ప్రాంతాల్లో ఇప్పటికీ గండి పూడ్చడానికి సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంతో కష్టపడుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇప్పటికే అటు మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుంచి లారీలతో, వందల లారీలతో ఇప్పటికే ఆ గట్టును పూడికి చేయడానికి కోసం టీం అంతా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా ఆ ఆర్మీ సైనికులను అయితే తీసుకొచ్చారు. అసలు అక్కడ డెప్త్ ఎంత ఉంది ఏంటనేది దాన్ని చూడడంతో పాటుగా పూర్తి స్థాయిలో గండిని త్వరితగతిన పూడ్చి దాన్ని కంప్లీట్ చేయడానికి ఎవరికి తోచినటువంటి హెల్ప్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు కూడా వైజాగ్ నుంచి వైఎల్ఎస్ స్కూబా డైవర్స్ని అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ప్రస్తుతం లోపలికి వెళ్ళారు, అక్కడ దిగి ఆ స్టెప్స్గా ఎంత లోతుందనే చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఉన్నారు. ఏం సార్ అసలు ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి ఎంత లోతుంది, మీరు తీసుకెళ్ళినటువంటి వాళ్ళు అసలు మీకు ఏ రిపోర్ట్ ఇచ్చారు, దీనికి సంబంధించి ఎప్పటి వరకు దీన్ని కంప్లీట్ చేయొచ్చు? మేము సర్వే చేద్దామని వెళ్ళామండి. ఏ రకంగా చేద్దామని డైవర్స్ని తీసుకెళ్ళి అక్కడ 2 మీటర్ల డెప్త్ ఉంది, కింద కాంక్రీట్ కూడా ఉంది. దానికి అనుగుణంగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం అనమాట, ఏ రకంగా చేద్దాం అన్నది. ఇప్పటివరకు అది అయింది. అంటే అన్ని వైపులా ఒకే డెప్త్ ఉందా? 2 మీటర్లైనా ఇంకా కొంచెం చోట్ల పెరగడం తగ్గడం ఇట్లాంటిది? మధ్యలోకి వెళ్ళిన తర్వాత 6 మీటర్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది. 6 మీటర్ల దగ్గర మనిషి వెళ్ళాడు, కానీ మనం బల్లి వేసి ఒకటి చూసాము, 4 మీటర్ల పైనే ఉంది అక్కడ. మీ అంచనా ప్రకారం అయితే అంటే గత 4-5 రోజుల నుంచి వర్క్ జరుగుతుంది, లారీలు బండరాళ్ళు వేస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఆ బండరాళ్ళు వేస్తున్న దాని ప్రకారం ఇప్పుడున్నటువంటి ఫ్లో అవుతున్న వాటర్కి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పనికి, మీరు చూసినటువంటి డెప్త్కి ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది ఒక ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్గా? మనకి రేపటికి అయిపోతుందండి. ఇది బండరాళ్ళు వేస్తున్నారు, ఇప్పటికి ఆల్రెడీ 2 గంటలు పూర్తి చేశారు, 3వ గండి కోసం వెళ్తున్నారు, అది కూడా అయిపోతుంది, రేపటికి అయిపోతుంది. సో మీ వాళ్ళు అంటే స్కూబా డైవర్స్ని తీసుకొచ్చారు కదా, ప్రత్యేకించి అంటే ఏ విధమైనటువంటి వర్క్ చేయడం కోసం వాళ్ళని తీసుకురావడం జరిగింది? ఈ స్కూబా డైవర్స్ ఎందుకంటే ఇంకొక రకంగా మనం ఫ్రేమ్స్ చేసి ప్లేట్స్ పెట్టి బల్లీలు కొట్టేసి దానికి అరెస్ట్ చేద్దామని ప్లాన్ చేసాము. కానీ అది అయ్యే సూచనలు అయితే ఉన్నాయి, కానీ కింద కాంక్రీట్ ఉండడం వల్ల బల్లీలు అయితే దిగవు. మనం ఆ రకంగా ప్రయత్నం చేసాం. మనం స్కూబా డైవర్స్ లోపలికి వెళ్తే ఒకవేళ కంటికి కనపడదు కదా వాళ్ళ పొజిషన్, అది వాటర్ అనేది లోపలికి వెళ్ళి కాన్స్టెంట్గా నిలబడగలుగుతున్నారు? నిలబడలేకపోతున్నారు. బాగా కొంచెం అయితే ప్రెషర్ ఎక్కువ ఉంది, వాటర్ ప్రెషర్ ఎక్కువ ఉంది. వీళ్ళైనా కానీ స్కూబా డ్రైవర్లు కాబట్టి వెళ్ళి కిందంతా చూసుకుని వచ్చారు కాంక్రీట్ ఉందని. అంటే మీకు సంబంధం లేకపోయినా కూడా ఆర్మీ సైనికులు చాలా మంది వర్క్ చేస్తున్నారు. అదర్ సైడ్ నుంచి అంటే గండి ఒక పక్క నుంచి పూడ్చుకొస్తున్నారు, రెండో పక్క నుంచి మీ టీం కూడా ఉంది. రెండో వైపు నుంచి అసలు వర్క్ కొనసాగే అవకాశం ఉందా? రెండో వైపు నుంచి కొనసాగే అవకాశం ఉంది. రెండో వైపు రోడ్ యాక్సెస్ ఉందని చెప్తున్నారు. లారీలు ఆల్రెడీ వచ్చే 2 లారీలు అటువైపు నుంచి కూడా రాళ్ళు వేస్తే మనకి తొందరగా అవుతుంది. అంటే 2 వైపుల నుంచి అయితే విజయవాడ ముంపు ప్రస్తుతానికి ఇంకా ముంపులోనే ఉంది. దాన్ని కట్టడి చేయడానికి ఇంచుమించుగా మీ లెక్క ప్రకారం ఎంత టైం తీసుకునే అవకాశం ఉంటుంది? రేపటికి అయిపోతుంది, రేపటికి అయిపోయి. ఓవరాల్గా చూస్తే ఇక్కడికి సంబంధించి ప్రస్తుతం అయితే వీళ్ళంతా స్కూబా డైవర్స్ని, అదేవిధంగా ఆర్మీ సైనికులను ప్రభుత్వం కేటాయించినటువంటి వాళ్ళని అందరినీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని వర్క్కి సంబంధించి ప్రస్తుతం మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు, ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ నిరంతరం ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు కూడా అంటే ప్రభుత్వానికి సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ఆ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు స్కూబా డైవర్స్ని తీసుకురావడం, అక్కడ లోపల ఉన్నటువంటి డెప్త్ ఎంత ఉందో దాన్ని పరిశీలించే ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగానే కొన్ని చోట్ల 6 మీటర్ల వరకు, కొన్ని చోట్ల 2 మీటర్ల వరకు ఉండడంతో పాటుగా అక్కడ కాంక్రీట్తో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు బళ్ళాలను దించడం కానీ, ఐరన్ షీట్స్ని ఏర్పాటు చేయడం కొంచెం కష్టతరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ రెండో వైపు నుంచి కూడా లారీలతో బండరాళ్ళు వేస్తున్నటువంటి నేపథ్యంలో రేపటికి ఖచ్చితంగా ఈ గండిని పూడ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయని ఇంజనీర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అంతా రాజు, బిగ్ టీవీ, శాంతినగర్, కొండపల్లి.